హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది మేము రీసెంట్‌గా వెళ్ళిన ప్లేస్ అండి కొండకర్లావ. ఇది వైజాగ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నియర్ టు అచ్యుతాపురం. ఈ ప్లేస్ స్టీల్ ప్లాంట్ రూట్ నుండి వెళ్ళాలి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. గోదావరి లాగా అయితే ఉంటదండి. ఇలా అయితే పడవల్లో మనల్ని తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే మనల్ని ఇలా తీసుకెళ్ళి చాలా కేర్‌ఫుల్‌గా అయితే తీసుకెళ్ళి చాలా బాగా అయితే చూపించారు ఇదంతా. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి దీన్నైతే లావా అంటారంటండి. ఈ లావాలో అయితే మొత్తం ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవైతే మేము వెళ్ళే టైంకి అవి విచ్చుకోలేదు. అవైతే మేము ఇంకా అలా తెంపుకొని చూసారా మా బ్రదర్ తెంపుతున్నారు కదా! ఇలాగైతే ఉన్నాయన్నమాట. మేము వాటిని తీసుకొని ఇలా వెనక సైడ్‌కి ఉంచితే అది ఫ్లవర్‌లా అయిందండి. అదైతే మేము ఇంకా చిన్నప్పుడైతే ఎలా అయితే ఆడుకున్నామో అవి మా పిల్లలకి చెప్తూ దాన్నైతే నేనైతే ఒక దండలా చేసి ఇస్తే మా బ్రదర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాడు అనమాట సరదాగా. ఇంకా అయితే అలా మా పిల్లలకి చెప్తున్నాను. మేము చిన్నప్పుడు ఇలా ఆటలు ఆడుకునేవాళ్ళం. వీటితో ఇలా చేసుకునేవాళ్ళం అని మా పిల్లలకైతే చెప్తున్నాననమాట. ఇలాంటి ప్లేసెస్‌కి మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఈ కాలం పిల్లలకి ఇవన్నీ అంతగా తెలియదు కదండీ. ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళైతే ఇవన్నీ చూసి కొత్తగా ఉంటది వాళ్ళకి. సో, చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా బాబు కూడా ఇక్కడ భలే ఆడుకున్నాడనమాట అక్కడ వాటర్‌లో పెట్టడం అదిని. ఇంకా మేము కూడా అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ఈ పడవలో కూర్చున్నప్పుడైతే మేము కూడా మా పిల్లలతో పాటుగా వాళ్ళతో కలిసి మేము ఆడుకున్నామనమాట. ఆ వాటర్‌లో చేతులు పెట్టడం, ఆ ఫ్లవర్స్‌ని తెంపడం. సో, అలా అయితే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మా పాప అయితే హాయ్ చెప్తుంది మీకు. ఇక్కడ చూడండి వచ్చేసారు. ముందుకైతే కూర్చున్నారు. మా పాప అయితే అస్సలు భయపడలేదండి. అప్పుడైతే చాలా చిన్నది. స్కూలుకి కూడా మేము జాయిన్ చేయలేదు అప్పుడు. చాలా చిన్నదనమాట. చూసారా పొట్టి పొట్టి పిలకలేసుకుని బుడంకాయ ఎలా కూర్చుందో మా పాప. ఆ రోజైతే అనుకోకుండా వెళ్ళిపోయామండి అలా మేము. అప్పుడు మేము ఇంకెలా ఉంటే అలా వెళ్ళిపోయామనమాట. ఇంకా మేము పెద్దగా ఏమి రెడీ కూడా అవ్వలేదు. ఇంకా అలా వెళ్ళిపోయామండి ఆ రోజైతే. ఈ పడవలకైతే మనం మనీ పే చేయాలండి. ఈ పడవలకైతే 1 అవర్‌కి ఇంత, 1 ½ అవర్‌కి మనీ ఎంత అని అయితే ఉంటది. అది మనం పే చేయాలనమాట. ఈ పడవలైతే ఎంతమంది కూర్చోవచ్చు అన్నది కూడా వాళ్ళే చెప్తారనమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం అయితే ఈ పడవలో కూర్చోవాలండి. సో, ఇంకా మనం ఎక్కువ మెంబర్స్ ఎళ్తే ఇంకా వేరే పడవలు కూడా మనం తీసుకోవచ్చండి ఇదైతే. అయితే ఈ ప్లేస్‌లో కూర్చోవడానికైతే మా పిల్లలందరూ ఒకటే గొడవండి. మేము కూర్చుంటామని. ఇంకా అలాగైతే వన్ బై వన్ అందరూ అయితే ఇలాగా కూర్చుని ఫోటోలు దిగడం, వీడియోస్ తీసుకోవడం చేశారనమాట. అప్పుడు మేము ఈ వ్లాగ్స్ అయి పెట్టలేదు కాబట్టి వీడియోలు కూడా అంత ఎక్కువ తీసుకోలేదు. ఎంజాయ్ అయితే చేసాం గానీ వీడియోస్ అనేది చాలా తక్కువగా తీసుకున్నామండి. ఈ ప్లేస్‌కి వెళ్ళడానికి ఆ వే కూడా అయితే చాలా బావుందండి. అటు ఇటు అయితే చెట్లతోటి చాలా గ్రీన్‌గా చాలా అందంగా అయితే ఉంది. సో, మేము అక్కడైతే వీడియో తీయలేకపోయామండి. సో, డైరెక్ట్‌గా ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడే వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశామనమాట. ఇంకా మేము ఎక్కువగా బయటికేం వెళ్ళమండి. ఇలాగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు, పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా అయితే వెళ్తాం. ఎక్కువగా ఇంట్లో ఉండడానికే ప్రిపేర్ చేస్తాము. సో, అప్పుడప్పుడు ఇలా అయితే వెళ్తామనమాట. మాకు తెలియని ప్లేసెస్ గురించి తెలిసినప్పుడైతే ఇలా అయితే వెళ్తామండి. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అవి జరుగుతాయంటండి. సో, మా హస్బెండ్‌కి అలా తెలిసి ఇంక మమ్మల్ని కూడా అయితే అక్కడికి తీసుకెళ్లారండి. ఈ ప్లేస్ గురించైతే మీలో ఎవరికైనా తెలుసా అండి? ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్టయినా, ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ప్లేస్ అనేది ఎంతమందికి తెలుసన్నది నాకు తెలుస్తది. అలాగే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా ప్లేసెస్ చూడాలనిపిస్తే అది కూడా మాతో చెప్పండి. మేము వీలైతే మీకు తప్పకుండా చూపిస్తామండి. అలాగే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని తీసుకెళ్ళిన ఈ అంకుల్ అయితే మమ్మల్ని చాలా కేర్‌ఫుల్‌గా అయితే తీసుకెళ్లారండి. సో, చాలా బాగా అయితే మేము ఎంజాయ్ చేసాము. మమ్మల్ని కూడా చాలా స్లోగా తీసుకొచ్చారనమాట. అంటే మేము అందులో ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి అతనైతే చాలా స్లోగా అయితే తీసుకొచ్చారనమాట మళ్ళీ మమ్మల్ని. ఇలా 2 పడవల్ని తీసుకురావడం అనేది చాలా గ్రేట్ కదండీ! అతనైతే చాలా బాగా అయితే తీసుకెళ్లారనమాట. రెండిటిని చాలా బాగా మేనేజ్ చేశారనమాట. ఇక్కడైతే నేను చేశాను కదండీ! అది మా బాబు కూడా ట్రై చేస్తున్నాడనమాట. ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే అది చూసి చేస్తాడనమాట మా బాబైతే. చాలా ఇంట్రెస్ట్ అలాంటివి చేయడు.
ఇక్కడైతే మా హ్యాపీ కూడా నేను కూడా చేసేస్తాను, నాకు కూడా ఇచ్చేయని నా చేతిలో తీసుకుంటుంది. ఆగు నేను చేసి ఇస్తానని అయితే నేను చెప్తున్నాననమాట. మా బాబు అయితే అసలు భయపడకుండా ఇంకా ఆ పడవ ఎక్కిన దగ్గర నుంచి అదే ప్లేస్‌లో అయితే కూర్చొని బాగా ఎంజాయ్ చేశాడండి. మా పాప అయితే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆ పడవలో కాసేపు, ఈ పడవలో కాసేపు అయితే మా మా హ్యాపీ కూడా ఫుల్లు ఎంజాయ్ చేసిందండి. చాలా చిన్న వ్లాగ్ అయితే పెట్టానండి. ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం వ్లాగ్ అంతా చూడండి. లాస్ట్‌కి నేనైతే ఆ ప్లేస్‌లో కూర్చున్నానని మా హ్యాపీ అయితే ఒకటే గొడవండి. "నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఇటొచ్చేయి నేనెళ్ళి కూర్చుంటానని" ఒకటే గొడవనమాట. నన్నైతే అక్కడ కూర్చోనివ్వలేదు. లాస్ట్‌కైతే నన్ను ఈ మార్చేసి తనైతే ఆ ప్లేస్‌లో కూర్చుండిపోయిందండి. ఇగో చూడండి ఇక్కడ. ఎంత ధైర్యంగా అయితే కూర్చుందో, వాళ్ళన్న కూర్చున్నాడని నేను కూడా కూర్చుంటానని గొడవ చేస్తే, ఇంక సరే అని కూర్చోబెట్టామనమాట. ఇంకా అంకుల్ కూడా పాప ఏడుస్తుంది కదా! ఒక 2 మినిట్స్ కూర్చోబెట్టండి పర్వాలేదు అంటే, ఇంక మేమైతే ధైర్యం చేసి అలా కూర్చోబెట్టామనమాట. మేమైతే భయపడ్డాం గానీ, మా హ్యాపీ అయితే అస్సలు భయపడలేదండి. చాలా ధైర్యంగా అయితే కూర్చుందండి మా హ్యాపీ. ఆ రోజైతే మేము ఆఫ్టర్‌నూన్‌కి వెళ్ళామండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడ అయితే ఎంజాయ్ చేశామండి. మా పిల్లలైతే ఇంకా ఉందాము, ఇంకా ఎక్కువ సేపయితే ఇందులో ఉందామన్నారు. అందుకే మేమైతే చాలా ఎక్కువ సేపే అక్కడైతే ఉన్నామండి. ఈవినింగ్ వరకు ఇంకా అక్కడ అలా ఎంజాయ్ చేసుకొని ఈవినింగ్ అయితే ఇంటికొచ్చామనమాట. ఇంకా అలా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకుని లోటస్ ఫ్లవర్స్ అయితే తెంపుకుని అవైతే తెచ్చుకున్నామండి. మొత్తం లావా అయితే మొత్తం అయితే ఇలా ఉంటదండి. ఇదైతే చాలా పెద్దదండి. నిజంగా ఒక గోదావరి లాగే ఉందండి. అక్కడక్కడ మనకి కొండలు కూడా కనబడుతున్నాయి. అప్పుడు నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుంటే మీకైతే ఇది నేను ఇంకా చాలా బాగా అయితే చూపించేదాన్నండి. సో, అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నార్మల్‌గా తీసిన వీడియోసే మీకు చూపిస్తున్నానండి. ఈ పడవలు ఎక్కే దగ్గర కూడా మనకైతే పిల్లలకి స్నాక్స్ కూడా అమ్ముతున్నారండి. ఐస్ క్రీమ్స్ అదే స్వీట్ కార్న్ అలాంటివైతే అక్కడ పెట్టారనమాట. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బల్లలు అయితే అక్కడ పెట్టారు. సో, నేను అదంతా అయితే వీడియో తీయలేకపోయానండి. ఒక చిన్న పార్క్ లాంటిదైతే ఉందండి. ఎవరైనా పెద్దవాళ్ళు వాటర్‌లోకి రావడానికి భయపడేవాళ్ళు ఎవరైనా ఉంటే సో, ఆ పార్క్‌లో బెంచెస్‌లా ఉంటాయి కదా! అక్కడైతే కూర్చోవచ్చనమాట. అక్కడ మనం వెళ్ళే వరకు అక్కడైతే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. అలా కూడా అయితే ఉందండి అక్కడ. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ.